హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మనం ఇక్కడ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటున్నాము. ఇదైతే లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మనం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం సంఘాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలు, అందరూ మహిళా సంఘాలలో పొదుపు కడతా అంటాం కదా, అప్పు కూడా తీసుకుంటాం. సంఘాలు ఉంటాయి కదా, క్లారిటీ వచ్చిందా? సంఘాల నుంచి అయితే కుట్టు మిషన్లు అయితే ఫ్రీగా కాదు ఇవ్వడం జరుగుతుంది. ఒక 6,800 రూపాయలు మనం గవర్నమెంట్ వాళ్ళకి సంఘాల తరపున కట్టినామంటే మనకైతే కుట్టు మిషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు పంపేయడం జరుగుతుంది. తర్వాత టైలరింగ్ ఫ్రీగా అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. పూర్తిగా ఫ్రీగా మీకు టైలరింగ్ అయితే నేర్పిస్తారు. అది ఎలా అంటే, మీ ఊరిలోనే ఎవరైనా ఒక మంచి టైలర్ని మీరే ఎంచుకోవాలి. ఎవరైనా మీకు తెలిసిన మంచి టైలర్ ఉన్నట్లయితే ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలా స్కీమ్ ఇలా ఉందంట, ఇలా 6,800 రూపాయలు కడితే ఇలాగా గవర్నమెంటు మిషన్ ప్రొవైడ్ చేస్తుందంట, మిషన్ ఇస్తుందంట. తర్వాత ఫ్రీగా టైలరింగ్ అయితే నేర్చుకోవడానికి ఇలాగా ఒక స్కీమ్ పెట్టిందంట. సో మీరు ఏమైనా నేర్పించగలరా అని ఒకసారి అడగండి. అలా ఎవరైనా నేర్పించడానికి రెడీగా ఉంటే మీకు 6,800 రూపాయలకి మిషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఫ్రీగా అయితే మిషన్ నేర్పించడం జరుగుతుంది. ఇంకా నేర్పించే వాళ్ళకి ఏమొస్తుంది అంటే, నేర్పించే వాళ్ళకు ఒక నెలకి 8,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందంట. గవర్నమెంట్ వాళ్ళు ఆ శాలరీని అయితే ఇస్తారంట. నెలకి 8,000 రూపాయలు అయితే నేర్పించే వాళ్ళకి, ఎవరైతే నేర్పిస్తున్నారో టైలరింగ్ ఆ నేర్పించే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఫ్రీగానే టైలరింగ్ నేర్చుకున్నట్లు అయిపోతుంది కదా. 6,800 రూపాయలకి మిషన్ రాదు. కనీసం మిషన్ 10,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళు పెద్ద మిషనే ఇస్తామన్నారు అని చెప్పారు. కాబట్టి 6,800 రూపాయలకే మీకు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరే ఊర్లో అయితే ఉంటున్నారో అదే ఊర్లో మీకు టైలరింగ్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. ఈ స్కీమ్ అయితే మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉందని సంఘాల అధికారులు అయితే చెప్తున్నారు. మహిళా సంఘాల అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి మీకు తెలిసిన మహిళా సంఘాల బ్యాంకులు ఉంటాయి కదా, వెళ్ళి మీ సంఘాలకి రాసుకునే సార్ వాళ్ళు ఉంటారు కదా, మీ సంఘాల గురించి వెలుగు సంఘాలు ఇలా ఉంటాయి కదా, వెలుగు ఆఫీసు అట్లా ఉంటాయి కదా, వెలుగు ఆఫీస్. మీ దగ్గరలో ఉన్న వెలుగు ఆఫీస్ని సంప్రదించండి. అక్కడ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళు. అక్కడ అడిగి మీరు ఒకసారి తెలుసుకోండి. మాకైతే ఆల్రెడీ చెప్పేశారు. మా ఊర్లో అయితే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ఇలాగైతే ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. 6,800 రూపాయలకే మిషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అదనమాట. 6,800 రూపాయలకే 10,000 మిషన్ ఫ్రీ కోచింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న వెలుగు ఆఫీస్ను లేదా మీ మహిళా సంఘాల లీడర్లని అడిగి తెలుసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వస్తే, మనం లైనింగ్ బ్లౌజును కట్ చేసుకుంటున్నామని చెప్పాను కదా. లైనింగ్ కట్ చేయడం ఎలానో మీకు గత వీడియోలో చూపించున్నాను, వివరణ కూడా ఇచ్చాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్కి ఎక్కడా కూడా చంక పీసులు కానీ అతుకులు కానీ లేకపోకుండా నీట్గా అయితే ఈ పద్ధతిలో కట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే నీట్గా అయితే వస్తుంది. చూడండి, హ్యాండ్స్ని ఫస్ట్ నేను 2 వైపులా తీసుకున్నాను. హ్యాండ్స్ అక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, 2 వైపులా హ్యాండ్స్ తీసుకున్నాను. ఇక్కడ డిజైన్ వచ్చి ఉంటే అలా తీసుకోవడం కుదరదు. ఇదంతా ఒకేలా ఉంది కాబట్టి ఆ డిజైన్ నిలువు తగ్గు అనేది నిలువు అడ్డం అనేది ఏం లేదు కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈ బాడీని అయితే ఇలా కట్ చేసుకొని ఇలా 2 లేయర్స్గా కట్ చేసుకొని ఇలాగైతే
నీట్గా కట్ చేసుకోండి. ఎక్కువ మీరు ఎగస్ట్రాలు లైనింగ్కి పెట్టుకున్నట్లయితే ఎగస్ట్రాలు ఎక్కువ ఉన్నట్లయితే మీకు లైనింగ్ అతికించుకునేటప్పుడు బ్లౌజ్ నీట్గా కుదరదు. కాబట్టి ఇలాగైతే మీరు నీట్గా పరుచుకొని ఇలాగైతే కట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఒకవేళ ఉపయోగకరంగా ఉంటే నా వీడియోస్ని ఒక లైక్ చేయండి. ఇంకా మిగిలిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎలాగైనా మీకు బ్లౌజ్ కటింగ్ నేర్పించేయాలనేదే నా ఉద్దేశము. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రోజు చూడండి. రోజు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, రోజు చూడండి. ఇంట్లో ఉంటే బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు.